అందరికీ హ్యాపీ సండే. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే ఆల్రెడీ నేను నిన్న చెప్పానండి, పకోడీలు వేసే నేను అంటే పకోడీ షాప్లో పప్పులు రుబ్బేసి అంటే షాప్ మాదేనండి చట్నీలు వేసే నేను రీల్స్ ఎందుకు చేశాను, ఇలా షార్ట్ ఫిల్మ్స్లో ఆఫర్ ఎలా వచ్చింది, షార్ట్ ఫిల్మ్స్లోకి ఎలా వెళ్ళాను, తర్వాత నాతో పాటు ఒక అబ్బాయి చేస్తాడు కదా కామెడీ వీడియోస్, తను ఎవరు, ఇలాంటి డౌట్స్ చాలామంది అయితే నన్ను ఇంతకుముందు అడిగారండి. నేనైతే అప్పుడు ఏ వీడియో చేసి పెట్టలేదు, నాకు వీడియో చేసి పెట్టడానికి అవకాశం రాలేదన్నమాట. ఈరోజైతే ఆ విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఈరోజైతే నేను ఏం చేశానంటే మెంతికూర పప్పు చేశానండి. అంటే కాస్త పిల్లలకి ఈ మధ్యన చిన్నపిల్లలు కూడా కళ్ళజోళ్ళు వాడేస్తున్నారు కదా, మా పిల్లలకు కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే కాస్త ఆకుకూరలు అప్పుడప్పుడు తిన్నట్టయితే కళ్ళు బాగా కనిపిస్తాయి, హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి వారంలో 4 రోజులైనా సరే నేను ఒక ఆకుకూర వేసి పప్పు చేస్తానన్నమాట మా పిల్లల కోసం. ఓకేనా ఫ్రెండ్స్? ఆల్రెడీ ఈరోజు కాదు, ఈ నెల కార్తీకం కాబట్టి ఇదిగోండి, లేకపోతే ఈరోజు మనకి ఇంట్లో చికెను మటన్ సమ్ ఏదో ఒకటి ఉంటుంది. ఆకుకూర పప్పు చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? విషయంలోకి వచ్చేద్దాం. రీల్స్ చేయడానికి కారణం ఏంటంటే నాకు యాక్టింగ్ మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల నేను రీల్స్ అయితే స్టార్ట్ చేశానండి. చేసేటప్పుడు అంటే మోజులో చేశాను అనమాట. మోజులో ఒక 2 వీడియోస్ చేసి తీసుకెళ్ళి మా ఫ్రెండ్కి చూపించాను, ఎలా ఉన్నాయి అని. బాగున్నాయి, చెయ్యి పిన్ని నీకు చాలా బాగుంటాయని నా ఫ్రెండ్ చెప్పారు. చెప్పిన తర్వాత అంటే నా ఫ్రెండ్ కోసం నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పానండి, ఏ విషయమైనా సరే మేమిద్దరం మాట్లాడుకుంటామండి, మంచి చెడు అనేది తను నాకు బాగా చెప్తారు అని చెప్పేసి. ఆ తర్వాత ఏం చెప్పారంటే, ఓకే పిన్ని నువ్వు చేస్తున్నావు, కాకపోతే ఏంటంటే ఇంట్లో చిన్నాన్నను కూడా అడగాలి, చిన్నాన్న పర్మిషన్ తీసుకుని నువ్వు చేస్తే బాగుంటుంది, నీకు కొంచెం ఒక గ్రిప్ అనేది వస్తుంది అని చెప్పింది. చెప్పిన తర్వాత మా వారితో ఎలా చెప్పాలి అని చెప్పేసి నేను చాలా ఆలోచించానండి. భోజనాలు అయిపోయి పిల్లలందరూ పడుకుండా పోయారు. అలా ఆయన నిద్రపోతున్నప్పుడు అంటే ఇంకా పడుకోలేదు, దగ్గరికి వెళ్ళి చెప్పాను, ఏమంటే ఈ 2 వీడియోలు నేను పోస్ట్ చేశాను, ఎలా ఉన్నాయి అని అడిగాను. కానీ ఆయన వద్దంటారేంటో, ఇప్పుడు ఆయన వద్దంటే నేను మానేయాలా, చాలా బాగున్నాను కదా, బాగా కనిపిస్తున్నాను కదా అని అయితే నేను మనసులో అయితే అనుకున్నానండి. కానీ 100% చెప్తున్నాను, ఆయన వద్దంటే మాత్రం నేను ఆ రోజు మానేసేదాన్ని. తనకు చూపించగానే తను ఏమన్నారంటే బాగానే ఉన్నాయి, కానీ ఒక ఆంటీ గారు చేస్తారు కదా, ఆ ఆంటీ గారిలా చెయ్యి బాగుంటాయి అన్నారు. ఏ ఆంటీ గారు అనగానే సుజాత గట్టి గారి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తను చేసే సాక్స్ చేయమని నాకు చెప్పారు. అమ్మయ్య, అంటే మా వారికి నేను రీల్స్ చేయడం ఇష్టమే, తనకి నచ్చింది అని చెప్పేసి నేను ఇంకా సరేనండి అనేసి అన్నాను. ఇంకా ఉదయం వెళ్ళి మా ఫ్రెండ్కి చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ మేము షాప్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు కలిసే ఉండేవాళ్ళవి. మార్నింగ్ వెళ్ళాను, ఎప్పుడు తెల్లారుతుందా అని చూశాను, వెళ్ళి చెప్పాను. చెప్పాక ఇంకేంటి పిండి నీకు, మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకునేటప్పుడు రీల్స్ చేయడం నీకు వచ్చిన అభ్యంతరం ఏముంది, చక్కగా నువ్వు రీల్స్ చేసి పెట్టుకో అని చెప్పింది. చెప్పిన తర్వాత అప్పటి వరకు నాకు మోజులో మాత్రమే అకౌంట్ ఉండేదండి. ఆ తర్వాత ఒక 1 వీక్ తర్వాత నాకు యూట్యూబ్లో ఛానల్ క్రియేట్ చేశాడండి మా మేనల్లుడు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది, అందుకని చెప్పేసి నేను ఈ షార్ట్ ఫిల్మ్స్లోకి ఎలా వచ్చాను. తర్వాత బజ్జీ షాప్లో నేను రీల్స్ చేయడం వల్ల నన్ను ఎవరెవరు ఏమేమి అనేవాళ్ళు, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకొక విషయం ఏంటంటే నాతో పాటు రీల్స్ చేసే అబ్బాయి మా బ్రదర్ అని చెప్పాను కదా, తన కోసం కూడా మీకు చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నాకైతే రేపు షూట్ ఉందండి విజయనగరంలో, నేను వెళ్ళాలనుకుంటున్నాను. తలకైతే బాగా ఆయిల్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. అయితే రేపు మార్నింగ్ అంట, అందుకని చెప్పి ఇప్పుడే తల రుద్దుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నేను వీడియోస్లో మామూలుగా వీడియోస్ పెడుతున్నానంటే హెయిర్ కేర్ కోసం. కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడట్లేదు. చూస్తున్నారు కదా, నాకైతే ఒక్క తెల్ల వెంట్రుక కూడా రాలేదు, జస్ట్ స్టార్ట్ అయ్యాయి అనమాట. నేను చెప్పిన టిప్స్ కానీ మీరు పాటించినట్టయితే మీకైతే హెయిర్ అయితే కాస్త తొందరగా తెల్లబడకుండా ఉంటుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇదిగోండి, నేనైతే మెంతులు తర్వాత ఆనియన్ సీడ్స్ అండి, చూస్తున్నారు కదా, ఉల్లి విత్తనాలు అంటారు, మనకి ఏదైనా సరే సూపర్ మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట.
ఇదిగోండి వీటితో పాటు ఈ అరటిపండు, మన ఇంట్లో మామూలుగా ఫ్రూట్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఇది బాగా మెత్తగా గుజ్జు చేసి ఈ 3 కలిపేసి మెత్తగా పేస్ట్ చేసేసి తొక్క మనం నచ్చితే ఉంచుకోవచ్చు, లేకపోతే తీసేయవచ్చు అండి. తొక్కతో కూడా ఏం ప్రాబ్లం లేదు. ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. హెయిర్ అయితే మాత్రం ఒక పట్టులా సిల్క్లా ఉంటుంది అనమాట. నేనైతే రేపటి వీడియోలో నా హెయిర్ ఎలా ఉన్నదనేది రేపు మీరు చూద్దరు కానీ. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటారా, మనలాంటి మధ్యతరగతి కుటుంబాల్లో ఉండే ప్రాబ్లమ్స్ కోసమే మనం మాట్లాడుకుంటున్నాము. మీకేమైనా సరే నా గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూడండి. బాయ్ బాయ్ బాయ్.